నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కడప రెడ్డమ్మ ఆగండమ్మా, అనౌన్స్మెంట్ లేకుండా ఏంటి అటాక్? సైడ్ అయిపో, గుండు పేలిపోద్ది. నువ్వు తప్పుకోరా. నువ్వు ఆ గన్ను గాల్లో పేల్చడానికే కొనుంటావు, కానీ నేను ఈ గన్ను మనుషుల ప్రాణాలు గాల్లో పేల్చడానికే కొన్నా. మీ అభిప్రాయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఏమిటి సందడి? ఎవరి మీద? కడప రెడ్డమ్మ. తెలుసుకో. ఆహా, ఏం కావాలి? వార్దేమవుతాడు. బాగా చదువుకుంటే నాలాగా లాయరో డాక్టరో అవుతాడు. అసలు ఏమీ చదవలేదు అనుకోండి, వీళ్ళగా పనికి నీతో మాటలేదా? ఆడి తీసుకురారా. అలాగే. బీ పాజిటివ్. అసలు కేసేమిటో చెప్పకుండా ముద్దాయిని ఎలా పిలుస్తాం? కేసేటా? కాలేజీలో మా రెడ్డమ్మ కూతుర్ని మీ పార్దు పబ్లిక్ గా ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దెట్టి ఊరుకున్నాడు. ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అట కదా, ఆ ముద్దుని సెల్ ఫోన్ లో ఫోటో తీసి అందరికి ఎంఎంఎస్ పంపించేసాడు. నా పరువు తీసినోడి ప్రాణాలు తీసేస్తా. మా వాడు చేసిన పనికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ టాపిక్ ని ఇంతటితో ఖండిస్తున్నాను. నీ ఖండన ఎవరికి కావాలరా? ఆ నీ పిలువు. పబ్లిక్ గా నా కూతురి పరువు తీసిన ఆ నీ కొడుకుని ఇక్కడ నరుకుతా. ఆడు తీసుకురారా. అలాగే అక్క. యువర్ ఆనర్, వాడింట్లో లేడు. యాడికెళ్ళాడు? ఊరెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? తెలవదు. అట్నా? వాడు రాగానే మామూడు అప్పు చెప్పు. ఏం తీసుకెళ్తాడా? అది మోసుకెళ్తాను. వెళ్ళక శవాన్ని నేను తీసుకొచ్చేస్తాను. అయితే ఓకే. అలాగే అక్క. ఇయ్యాల వారికి ప్రణామములు. నామములు. ఏంటిలా ట్రెండ్ మార్చేశారు? ట్రెండ్ ఒకటే కాదు, బ్యాండ్ కూడా మార్చేసాం. చావు పోస్ట్ పోన్ చేసి పెళ్లి ఫిక్స్ చేసాం. పెళ్ళా? అల్లుడు గారెక్కడ? మీ అల్లుడు గారు మా ఇంట్లో ఎందుకుంటారమ్మా? మమ్మీ. ఎవరి టామీ? మా బేబీయే. అబ్బాయి పెట్టిన ముద్దునే తలుచుకుంటూ ఆడేదాని మొగుడని మురిసిపోతుండాది. అందుకే మర్డర్ మానేసి మ్యారేజ్ కి ఫిక్స్ అయిపోయిండా. రాంగ్ డెసిషన్. చూడమ్మా, జనంలో ముద్దు పెట్టుకున్నాడని, తినే కంచంలో మూతి పెట్టాడని ముచ్చటపడి పెళ్లిళ్ళవి చేసుకోకూడదు. మమ్మీ. బేబీ. అబ్బా, ఏంటి రేడియో సౌండ్లు ఎనుకుంటున్నావా? అందుకే చెప్పినాను, సింగిల్ సిట్టింగ్ లో ఫ్యామిలీ మొత్తాన్ని ఇంకా గమనుండేంద్రా. రేయ్, నీకు చివరిసారిగా చెప్తుండా, వారం రోజు లోపల నువ్వు నీ కొడుకు నా ఇంటికాడికి వచ్చి తాంబూలాలు పుచ్చుకోవాలా. తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇంటి దాకా ఎందుకమ్మా? ఇప్పుడే భోంచేసి పుచ్చుకుందా? కబుర్లొద్దు. చూడు బిడ్డ, ఈ కడప రెడ్డమ్మ మాటల్లో సమరసింహం, చేతల్లో సీమసింహం. అడ్డం జరిగితే రామసింహమా? అంటే కుక్క. నీకు ఈ గతి పట్టకుండా చూసుకో. వారం లోపల తాంబూలాలు పుచ్చుకొని నా ఇంటికాడికి రా. రండి. అలా మన కథలో హీరో తండ్రి పరిస్థితి చాలా హీనంగా, దీనంగా, నీచంగా, చాలా దరిద్రంగా ఉంది. యారా, నువ్వు చెప్పేది నీ కథ నా కథ? రెండు మిక్స్ అయినాయండి. సరే, ఏడు. ఓకే. అలాగా ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని లేడీ వీళ్ళ కింద వెయిటింగ్. అక్కడేమో ఏమీ తెలియని అబ్బాయి లవ్ లో పడ్డాడు. ఈ రోజే మా పెళ్లి చేస్తావా చేస్తావా అని బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు. అరే హలో నాన్న, నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను. నువ్వు అమ్మ వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంప్రదాయబద్ధంగా మా ఇద్దరి పెళ్లి జరిపించాలి. పెళ్ళా? ఎవరు? అల్లుడు గారా? కాదు, అబ్బాయి గారు. ఓ అబ్బాయి గారేనా? అంటే వీడు మా వేలు విడిచిన బాబాయికి ఇల్లు విడిచిన అబ్బాయి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందే? పార్థు. పార్థు అంట. అందుకే అంటే మా వాడు వీడు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టారు. అందుకే ఒకే పేరు పెట్టాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉండాదే. ఇదా శంకిని తల్లి అనుకుంటా. ఇంకా కన్ఫ్యూజ్ చేయదా? మావాడిలాగే వీడికి కూడా పెళ్లి సంబంధం చూస్తే ఇంట్లోంచి పారిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. వెంటనే వెళ్ళి పెళ్లి జరిపించండి. మమ్మీ, మరి నీ పెళ్లి? నా పెళ్లికి తొందరే ఉంది. ముందు ప్రేమను గెలిపించాలి, పెళ్లి జరిపించాలి.
అది ఆ పని మీద ఉండండి. సార్ ఆ రామస్వామి మీ చావుకి పెళ్లి చీర కట్టి తీసుకొస్తున్నాడు. ఏంది పెండ్లంట అవునక్క అంట. కొట్టండి రా రేయ్, ఆపరా! ఆపలేనక్క, పరిస్థితి చేయి దాటిపోయింది. నాటకాలా సంపుతా. నా బిడ్డ సంగతి ఏంది? మంచి సంబంధం చూసి చేద్దాంలే. అంటే నీది మంచి సంబంధం కాదా? చెప్పు. చెప్పు. దగులుబాజీ దిక్కుమాలిన సగం జీవితం సంకనాగిపోయిన అడుక్కు తినే అంట్ల సంబంధం. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఆ సంగతి నాకు ముందే తెలుసు. అసలు ఈ పెళ్ళి ఎవరికో అడుగు, ఆ పిల్ల ఎవరో అడుగు, ఆ పిల్ల పక్కన ఉన్న తల్లి ఎవరో అడుగు, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఎందుకున్నారో అడుగు. చెప్పు. చెబుతానక్క. వీడి కోసం కాకపోయినా నీ కోపం తగ్గడం కోసమైనా చెప్తాను. చెప్పు. చెబుతున్నాం కదండి, మూసుకో. అనగనగా ఆకలేసిన ఓ బిడ్డ, ఆ బిడ్డ చేతిలో అందమైన ఓ బిడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకో పండు. ఈ బిడ్డ ఆ బిడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకి తగిలింది. ఆ పిట్ట బెదిరిపోయి రెట్ట వేసింది. ఆ రెట్టొచ్చి మళ్ళీ ఆ బిడ్డ మీదే పడింది. ఇప్పుడు చెప్పక్క, తప్పు ఆకలేసిన బిడ్డదా, గురి తప్పిన బిడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? నాది. నువ్విన్ని బాధల్లో ఉండావని తెలియక ఈ ఎదో మాటలు వినొచ్చా. నువ్వేనా? నిన్నే. బిడ్డ జాగ్రత్త. బెడ్ ఏంటి? పిట్ట, ఆ, రెట్ట, అక్క బిడ్డ, అక్క బిడ్డ, అక్క రెట్ట, అక్క పిట్ట, ఏటక్క బిడ్డ. దీనంతటికీ కారణం నువ్వేరా. కథ ఆయన చెప్తే కార్డు నాకేస్తారంటే పెట్టాయనైతే రెట్ట నువ్వు కాబట్టి. మీకు రెట్ట ఎవరో తెలియలేదు. అనగనగా ఏయ్, ఈ గణగణలన్నీ ఆపు. ఈసారి ఇలాంటి కామెడీ గ్యాంగ్తో కాదు, మెయిన్ విలన్తో వస్తాను. రెడీగా ఉండు. అంతా నా పత్యాపారం. ఓం నమః శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది. ఎంత సంతోషపెడితే అంత సుఖాన్నిస్తుంది. అంతా నా పత్యాపారం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువుగారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి. సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువుగారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని ₹1,00,00,000 అప్పు ఇస్తే సంతోషంగా ఉంటుంది. అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పత్యాపారం. ఆ? ఏమిటా సంబోధన? ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? మిత్రులు నీకు శత్రువులు రా. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయనా. నా పత్యాపారం. వెళ్ళి కూర్చోండి. గురుగారు దండం పెడతాను. నా మాటని పారిపోండి గురుగారు, పారిపోండి. ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి వేసుకోవాలి. గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వేట్రా. రేయ్, అర్ధరాత్రి పూట ఆంటీలకు ఇక్కడ పనేంట్రా? అసలు మీకు ఏం ప్రవచనాలు పని? నాయనా. ప్లీజ్ బా. ఏంట్రా వాళ్ళతో ఏం చేస్తున్నారా నువ్వు? ధ్యానం. ఆ లొంగి కిందకి తెచ్చునాయన. ఇదేంటి, ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. ఆ, నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవాలి. పడుకోవడానికా పత్యాపారానికి రా. ఏమిటి నాయనా మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చో అన్నా మళ్ళీ పడుకుంటానంటావేంట్రా? రానా? సోడా కలిపితే రా అంటాడేంట్రా? ఒరే దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది. నేను బయలుదేరాలి. అబ్బా! ఒరేయ్, పత్యాపారం దెబ్బతింటే పారిపోండి. అమ్మా! ఆ! ఆ! అమ్మా! అమ్మా! నా పత్యాపారం. అయ్యో, నగలు. ఆ! బాబు! అమ్మా! అబ్బా! ఆ! అబ్బో! ఒరేయ్, దరిద్రుడా, ఏం మిత్రుడురా వీళ్ళంతా? అబ్బా! అబ్బా! అమ్మా! ఒరేయ్, మనిషిని రా, గుర్రాన్ని కాదురా. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, వదలండి. అబ్బా, ఏం కొట్టారా? ఇదేం పత్యాపారం రా. అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు. మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు? ఒరేయ్, మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లయిందిరా. పరుపు కూడా హార్డ్గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా. మమ్మల్ని క్షమించండి స్వామి. ఇదేం పత్యాపారం? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చావు స్వామి. తెలుసు, నాకంతా తెలుసు. అది కాదు స్వామి, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి తెలుసు. ఆ అమ్మాయి నీ పక్కన ఉండగా నీకు జరిగిన అవమానం గురించి తెలుసు. స్వామి మీరు మనిషి కాదు స్వామి, మరి మనసులో ఉన్న మహాత్ముడి స్వామి.
ఏం పత్యాపారం సర్లే, నన్ను కొట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాను అసలు పత్యాపారం. నాయనా సీను, నీ దశ మారింది. అంటే నా లవ్ సక్సెస్ స్వామి? సక్సెస్ కాదురా, సంక నాకిపోతుంది నీ పత్యాపారం. మీరే ఇలా అంటే ఎలా స్వామి? అవేరా గ్రహాలంటే. రాహుకేతువులు రివర్స్ అయ్యారు, గురుడు హర్ట్ అయ్యాడు, శుక్రుడు సైడ్ అయ్యాడు, ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు. మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం. ఇదిగో, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యారాశిలో పుట్టిన కన్య పిల్ల అయి ఉండాలి. కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి? గ్రహాలంటే అంతే నాయన, అంతా నా పత్యాపారం. స్వామీజీ, ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను. సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా, అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం. క్షమించండి స్వామి, ఆ. ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాం. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు ఆ స్వీట్లు పంచు మామా. తీసుకోండి స్వామి. ఆ, మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యారాశే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఇలా జరిగింది? వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా, నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగిలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఆ, ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా నాయన? దరిద్రం, ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో ఓ దాంట్లో పాస్ అయిపోయాను కదా, అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలీదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదూ? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు. ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి, నిజమే నాయనా, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే. అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం, నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం. ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. ఒరే, నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపో. ఇదేటండి, బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంగ్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడు సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కాదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరే, నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నా- నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో, ఆ. లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి ఆ. మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఆ ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, ఆ. వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళకి భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దాం. వెంకటరత్నం అంటే ఆ. నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ఆ. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం అయ్ బాబోయ్. కదా, మరి అందుకే భయపడి.
అలా అయిష్టంగానే నాతో వచ్చింది. సరిగ్గా అదే రోజున మావాడు బ్యాంకాక్ నుంచి మీనాక్షిని ప్రేమిస్తున్నానని ఫోన్ చేశాడు. మల్లీశ్వర్ని బ్యాంకాక్ పంపించి మీనాక్షి మేనత్తగా ఒప్పించాను. ఆ తర్వాత కథ నువ్వు రాసినట్టే జరిగింది. కానీ ఇదంతా మల్లీశ్వర్ని మహారాణిలా చూడాలనే ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? ఆహా, మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రామస్వామి ఊరుకుంటాడా? నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాలన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. ఒరేయ్, సార్, ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్, ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్. శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకీ క్లైమాక్స్ రాసి వచ్చావా? 3 రకాల క్లైమాక్స్లు రాశానండి. 3 ఎందుకు? ఏం జరుగుద్దో తెలియక 1 కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం, 2 మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్ళి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు. మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడు? 10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకే నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా. వెళ్ళు. ఏంటి సార్ ఇంత టెన్షన్ గా ఉంటే పర్సులో మేడం గారి ఫోటో చూస్తూ ఉంచుంటారు? ఈ ఫోటో చూస్తేనేరా ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగాను, మా ఆవిడే పెద్ద సమస్యగాను కనపడుతుంది. ఎవరిదంటారు? రామస్వామిము. ఊరుకోండి సార్, 3 రోజుల నుంచి కనిపించినోడు ఇక్కడికి ఎలా చేస్తాడు? 3 ముళ్ళు పడకూడదనేనేమోరా. ఏమండోయ్, ఫోన్ వెంకటరత్నం గారికంటే. వెంకటరత్నానికి సరే, చేసింది రామస్వామి. అబ్బే, ఏదో హాస్పిటల్ నర్సు, కానీ చేయించింది రామస్వామి. ఏంటి, గోపాలం అంత పని చేశాడా? రాయ్ గోపాలం! అయ్య బాబోయ్! అసలు విషయం ఏంటమ్మా? అది బావా జరిగింది. ఇంకా నేను ఈ టెన్షన్ తట్టుకోలేను గాని కళ్ళు మూసుకుని 1 నుంచి 3 దాకా లెక్క పెడతాను. నువ్వు నన్ను కాల్ చేసి జైలుకి వెళ్ళిపో, నేను పైలోకానికి వెళ్ళిపోతాను. 1, తర్వాత 2, ఆ పైన మీకు ఇంకా మోడలేదు. యారా, నన్ను చివరి చూపులు చూడడానికి వచ్చావా? లేదు, ఆ రామస్వామి ఫోన్ లో మల్లీశ్వరి మ్యాటర్ చెప్పలేదని చెప్పడానికి వచ్చాను. మరి ఆ రామస్వామి హాస్పిటల్లో ఉన్నా చూడడానికి వెళ్ళలేదని ఆయన కోపం వచ్చింది. మిమ్మల్ని ఎవ్వరూ ఏం పీకలేరు. నన్ను నేనే పీక్కున్నానే. వాడు మల్లీశ్వరి కథ చెప్పేసి ఉంటాడని తొందరపడిపోయి నా ఫ్లాష్ బ్యాక్ అంతా నేనే చెప్పేశానే. వస్తానండి. ఎక్కడికి? పైలోకానిక? కాదు, మీ సావు కబురు అమ్మగారికి చెప్పాలి కదా. గోపాలం, నన్ను చంపేరా. నేనా? నువ్వే? నిన్నా? అవును, నన్నేరా. ఆనాడు నువ్వు మల్లీశ్వరిని ప్రేమించావని తెలియకే కదా నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను. కానీ నా తప్పు నువ్వు దిద్దుతున్నావు. అందుకే ఈ పెళ్లి దగ్గరుండి నేను చేయిస్తాను. కానీ బావా, ఈ విషయం నా చెల్లెలికి తెలియకూడదు సుమా. అంతేనా? అంతే. యారా, మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? 2వ క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్టెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? వచ్చి మా వాడికి లెటర్ రాశాడు, చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్ గా గెస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తాను. నానా, ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయొద్దని నువ్వు సందేశాలు ఇస్తే నువ్వు ఫాదర్వి కాదు, గాడ్ ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు 20 ఏళ్ల ఓ అఫైర్ ని దాచి
ఎవరో నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పించి నీకేం తెలియనట్టు నటించి చివరికి అమ్మతోనే పెళ్లి కొప్పించావంటే నువ్వు క్రిమినల్ లాయర్వి కాదు, క్రిమినల్వి. పార్థు, నేను ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం నువ్వేదో నన్ను ప్రేమించావని కాదు, మీ నాన్నగారి గొప్పతనం. బ్యాంకాక్కి నువ్వు మీ అమ్మగారితో మా ఇంటికి వచ్చే ముందు రోజు రాత్రే మీ నాన్నగారు ఫోన్లో నాకు నిజం చెప్పారు. అవునమ్మా, నేను మల్లీశ్వర్ని మళ్ళీ మహారాణి స్థానంలో చూడాలనుకున్నానే కానీ ఈ వయసులో రాసలేలాడ్డానికి మాత్రం కాదు. మన వయసులో ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయడం చూసాం, కానీ వీరి వయసులో ఒక స్నేహితురాలికి పూర్వ వైభవాన్ని కల్పించాలని చేసే ఈయన ప్రయత్నానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అబ్బా తొందరగా పంపించవయ్యా. రండి అమ్మా, మీరు కూడా లేటేనా? ఏంద్రా పేరంటానికి వచ్చినానా? నా బిడ్డను కాదని ఈ పెండ్లు ఎట్టా చేసుకుంటాడో నేను కూడా చూస్తా. అమ్మో, ఈవిడ ఎలా మేనేజ్ చేయటం? వద్దు గోపాలం, మనకి పెళ్ళొద్దు. బాధ, దిగులు, ఉక్రోషం వీటన్నింటికంటే మనిషిని కృంగతీసేదేంటో తెలుసా? తప్పు చేశామనే భావన. ఆ బాధతోనే కదా నేను ఇదంతా చేసింది. ఆడది తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది కానీ కట్టుకున్న భర్తని మాత్రం కాదు. ఆ నమ్మకంతోనే నేను ఇంతవరకు మౌనంగా ఉన్నాను. కానీ నా నమ్మకాన్ని అక్క తన అమాయకత్వంతో ఓడించింది. తన త్యాగంతో నన్ను గెలిచింది. ఓ మనిషి ఒకేసారి ఎంతమందినైనా మోసం చేయొచ్చు, ఎన్నిసార్లైనా ఒకే మనిషిని మోసం చేయొచ్చు, కానీ నా అనుకునే వాళ్ళని ఒక్కసారి కూడా మోసం చేయకూడదు. నన్ను క్షమించు, దయచేసి నన్ను మర్చిపో. ఆగమ్మా, క్షమించాల్సింది నన్ను, నీకు తెలియకుండా అన్యాయం చేసింది నేను. తెలియకుండా చేసిన తప్పుని కనీసం తెలిసి దిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నా చెల్లెలి పరిస్థితి. బావా, నువ్వన చెప్పు బావా. ఇదేంటిది? కష్టపడి 3 క్లైమాక్స్లు రాస్తే 3 రివర్స్ అని అవవేంటి? నీ తొక్కలో కథకు విలన్ ఎవడరా? నా కథలో విలన్స్ ఉండరు, పరిస్థితులే విలన్స్. ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి. విలన్ లేని కథకి కిక్ ఉండదు. నేనే విలన్. మెయిన్ క్యారెక్టర్ కి మ్యాటర్ తెలవకుండా శుభం కార్డు పడకూడదు. ఇలా రా, నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను. కానీ నేను రైటర్ క్యారెక్టర్ని ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు. యాక్షన్! ఏం చేస్తున్నావమ్మా? కరక్కాయ రసం తీస్తున్నా. అయ్యో, కరుణ రసం పండించవలసిన సమయంలో కరక్కాయ రసం తీస్తున్నావా? నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఎవరికీ చెప్పకూడదు. అయితే వద్దులే. అయ్యో, మీరింత అమాయకులు కాబట్టే మీ ఆయన గారు ఆటలు అలా సాగుతున్నాయి. నువ్వు అనుకున్నట్టు మీ ఆయన శ్రీరామచంద్రుడు కాదు, గోపాలకృష్ణుడు. పెళ్లికి ముందే ఆ మల్లీశ్వరుతో గుడుగుడు కొంచెం ఆడాడు. ఈ నిజం మీ ఆయనే చెప్పాడు. ఇది ఇంకెవరికి తెలుసు? ఎవరికీ తెలవకూడదని మీకు చెప్పడానికి వచ్చాను. అయితే ఇంకెవరికి చెప్పకు. అంటే ఈ నిజం నీకంటే ముందే నాకు తెలుసు. ఆ? మీ ఆయన్ని నాకిచ్చి పెళ్లి చేయమని ఓ ఆడది ధైర్యంగా అడిగింది అంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను ఊహించలేనా? ఇంత తెలిసి అలా ఉంటున్నారమ్మా. అదే ఆడదానికి మగాడికి తేడా. మగాడు తన అనుభవాన్ని 10 మందికి చెప్పి సంతోషపడతాడు. అదే ఆడది తన అనుభవాన్ని తనలోనే దాచుకుని బాధపడుతుంది. ఇది కరక్కాయ రసమే కదమ్మా? కాదు, కుంకుడుకాయ రసం. నీలాగే మా వారు కూడా పెళ్లి విషయంలో దెబ్బతిన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా పెళ్లికి ముందే ప్రేమించారనే ఊహ కూడా రాకుండా కాపురం చేశారు. కంటికి రెప్పలా నన్ను చూసుకున్నారు. కానీ ఇప్పుడు నీకు సవతిని తీసుకొస్తున్నాడు కదమ్మా. ఆమెను తీసుకొచ్చేది నాతో పడకో ఆయనకి పడక కావాల్సొచ్చో కాదయ్యా, మా వల్ల అన్యాయం అయిపోయిన ఓ ఆడదానికి న్యాయం చేయడానికి. అందుకని మొగుడిని దానం చేస్తావా? అసలా మొగుణ్ణి దానం చేసింది తనేగా. దానం చేసిన తన కోసం త్యాగం చేయడం తప్ప ఈ 20 ఏళ్ళు ఆ భర్తని బిడ్డని మోశాను. కాని నాకు తెలుసని మా వారికి చెప్పకు. నాకు తెలియకూడదని ఆయనకి తెలియకుండా నేను
గుప్పెట్లో నిజం దాచుకుని గుడుగుడు గుంజం ఆడటమే సంసారం. సార్, ఏమైంది? నేను ఓడిపోయానని ఒప్పుకోవడం కంటే మానవత్వంతో మీరు గెలిచారనుకోవడం కరెక్ట్ సార్. అసలు నిజమేందో చెప్పు. హ? కొన్ని నిజాలు కొందరికే తెలుసు, దాచిన నిజం ఇంకొందరికి తెలుసు, అది తెలియని నిజమని మరికొందరికి తెలుసు. ఎవరికి దాయాలో కొందరికి ముందే తెలుసు. ఇందులో కొంచెం నాకు తెలుసు. మొత్తం అన్ని నిజాలు మీకు తెలుసు. అసలు నిజం మీ బావకు తెలుసు. నీ మాటలు దూరదర్శన్లో మధ్యాహ్నం వార్తల్లో ఒక్క ముక్క అర్థం కాల.